అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు అప్పగించనున్నారు. అగ్రిగోల్డ్ కు చెందినటువంటి 3,339 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు సీజ్ చేసింది ఈడీ. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం 6,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీ సిఐడి నమోదు చేసినటువంటి ఈ కేసుపై ఈడీ దర్యాప్తు జరిపింది. 4 రాష్ట్రాల్లో 2,254 ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీలలో అగ్రిగోల్డ్ ఆస్తులను సీజ్ చేశారు అధికారులు. 32 లక్షల మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆస్తులు కూడబెట్టింది అగ్రిగోల్డ్ సంస్థ. అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో దీనిని ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈడీ అటాచ్ చేసినటువంటి ఆస్తులను అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు అప్పగించనున్నారు. అగ్రిగోల్డ్ కు చెందినటువంటి 3,339 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం 6,000 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.